సాహితీ మిత్రులకందరికీ నమస్కారం అండి. మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలండి. గీత అంటే మామూలు ఒక వ్యక్తి కాదండి, మహోన్నత శక్తి. మనకందరికీ జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించిన గోక్షీరం అని చెప్పాలి. అంతా అది అత్యుత్తమ ఔషధం విశ్వమానవాళికి. దానిని సరిగా సేవించో అన్ని రకాల జీవితాన్ని మనము సుసంపన్నం చేసుకోవచ్చు. సరే, మీ అందరికీ అలాగే భ్రమరవాసిని 5వ భాగంనకు స్వాగతం తెలుపుతున్నాను. ఈ భ్రమరవాసిని కాశ్మీర రాజవంశ నవలల్లో 6వ నవల. దీన్ని గత 2-3 నెలలుగా మీకు పరిచయం చేస్తున్నానండి. ఈ భ్రమరవాసిని నవలలో ఇప్పటి వరకు జరిగిన కథ కొద్దిగా నెమరేసుకుందాం. రణరంభ ఒక రాజకుమార్తె, రణాదిత్యుడు ఒక కాశ్మీర రాజు. ఈ రణరంభ ఆయనని వరించింది. రణరంభ చోళదేశపు రాజకుమార్తె. ఈమె వివాహం కోసము ఈమె తండ్రి ఈమెను తన స్నేహితుడైన కులూత దేశపు రాజు దగ్గరికి పంపాడు. కులూత దేశము అంటే నా దృష్టిలో నేను అనుకోవడం ఉత్తరాది ఉంది అన్నారు కదా. ఇప్పటి కులు మనాలే అప్పటి కులూత దేశం అయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను, పేరులో ఉన్న సామ్యంను బట్టి. సరే, ఈమె అక్కడికి వచ్చింది. అక్కడ ఒక తనకు పెళ్ళయ్యాక ఉండవలసిన పడకటిల్లు ఆమె సొంతంగా నిర్మింపజేసింది. దానిలోని కళలు, శిల్పులను తనతో పాటు పిలుచుకొచ్చి అందులో కొన్ని వర్ణ చిత్రాలు గీయించింది, ఒక ప్రతిమ తయారు చేయించింది. తన పడగట్టింటిని స్వయంగా తనే నిర్మింపచేసుకుంది. తనే ఆర్కిటెక్ట్ అయ్యింది ఆ పడక ఇంటికి. దానికి ఎటువంటి గవాక్షాలు లేవు. సరే, ఈ పెళ్ళి వివాహం అయిపోయినాక ఆ కాశ్మీర్ దేశపు రాజు శోభన గదిలో పరుండి విశ్రమిస్తూ పెళ్ళికూతురు రావడానికి ఆలస్యం అవటం చేత పడగదంతా పరిశీలించాడు. అందులో రకరకాల వర్ణ చిత్రాలు ఉన్నాయి. ఆ వర్ణ చిత్రాలన్నిట్లోనూ లక్ష్మీదేవి స్వరూపం చిత్రింపబడింది. ఆ లక్ష్మీదేవి ముఖ కవళికలు అచ్చము తాను పెళ్లి చేసుకున్న రణరంభ పోలికలే ఉన్నాయి. ఇతను ఈమెకి ఎంత అహంకారమో అనుకున్నాడు. అలాగే పడకటింట్లో వర్ణ చిత్రాలను చూస్తూ ఒక చోట చూసే ప్రతిమ ఉంది. అది వర్ణచిత్రం అనుకున్నాడు. తర్వాత చూస్తే ప్రతిమ అని తెలిసింది. ఆ ప్రతిమ మీద మరులుగొన్నాడు. ఆ ప్రతిమను అణువణువున స్పృశించి ఆనందించాడు. తర్వాత అక్కడ ఒక పడమట వైపు ఉండే గోడకు పెద్ద వర్ణచిత్రం ఉంది. అతను ఆ వెలుతురు పడేటట్టుగా ఆ పరదాలు అవి సరిచేసేసి ముత్యాల సరాలు పైనకు ఎత్తి అది పరిశీలించి చూశాడు. నిర్ఘాంతపోయాడు. అక్కడ లక్ష్మీదేవి నారాయణుల వివాహం ఉంది. ఆమె పాలకడల్లోంచి సముద్భవించడము, ఆమె నారాయణుని వివాహం చేసుకోవడము. తర్వాత ఇంకొక గోడ మీద నారాయణుడికి ఆమెకు ఏదో వివాదం రావడము, ఆమె క్రోధాకారము, నారాయణుని కత్తితో నారాయణుని తల నరకడము. తర్వాత దేవతలు వచ్చి హయగ్రీవ అవతారం అంటే ఒక గుర్రపు తలని తెచ్చి నారాయణునికి అతికించడము, అది హయగ్రీవ అవతారం కావడము. ఈ చిత్రాలన్నీ చూశాడు. చూసి నిర్ఘాంతపోయాడు. ఆ క్రోధాకారంలో ఉన్న లక్ష్మీదేవిని చూసి భయపడిపోయాడు. ఒక రకంగా షాక్ తిన్నాడు. ఎందుకు అనుకుని అయినా పడగటింటిలో ఇటువంటి చిత్రాలను అమరుస్తారా ఎవరైనా అని కూడా అనుకున్నాడు. సరే, వచ్చి పాన్పు మీద పౌళించాడు. పెళ్లి కూతురు రాక కోసం అనేసి మనసు కుదుటపరుచుకొని ఆమె రాక కోసం వేచి ఉన్నాడు. అంతలోపల ఆయన పడకటింటిలో గడప మీద ఒక పెద్ద పాము రావడము, పాము పడగ, దాని మీద మణులు అవన్నీ చూసి నిర్ఘాంతపోయాడు. ఆ పాము పడగను పడగొట్టాలా అని కూడా అనుకున్నాడు. పెళ్లి కూతురు వచ్చినప్పుడు ఈ పాము ఉంటే ఎలాగా అని కూడా అనుకున్నాడు. కానీ అంతలోనే భ్రాంతి వీడిపోయి అది పెళ్లి కూతురి పాదంగా తెలుసుకున్నాడు.
ఆ పాదముల కింద శంఖచక్రాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ పాదముల మీద బంగారు అందెలు అన్నీ కనిపిస్తున్నాయి. ఆ పాదముల సౌందర్యం నాకు ముగ్ధుడైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఆమె గదిలోకి వచ్చింది. ఆమె గదిలోకి వచ్చాక వాళ్ళిద్దరి మధ్య సంభాషణ నడిచింది. ఆ సంభాషణలో ఆమె చెప్పింది తాను అతన్ని నిజంగా వివాహం ఆడలేదని, అతని కోరిక మీదనే అతన్ని అనుగ్రహించడానికి వచ్చిన లక్ష్మీదేవి తానేనని చెప్పగానే చెప్పింది. ఆ దేవతామూర్తిని నాతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు అని హెచ్చరించింది. పైగా ప్రతిమను చూపించి అదే నీ నెచ్చలి, పడకటింటిలో అదే నీ సహచారిణి అని చెప్పింది. ఆ మొదటి రాత్రి అలా గడిచిపోయింది. రెండవ రాత్రి కూడా ఏమీ పెద్దగా ముచ్చట్లు అవి జరగలేదు. ఎప్పుడు పోదాం కాశ్మీర్ అనుకుంటే 3 రాత్రులు జరగని అనింది ఆమె. 3వ రోజు శోభనపు గదికి మహారాణి కూడా వేయించేసింది. కూతురు అల్లుడు ముచ్చట్లు స్వయంగా చూడాలని. ఆనాడు ఇతనికి ఆశ్చర్యకరంగా ఆ పడకటింటిలో చెండ్లాట జరిగింది, గంధపు పూతలు జరిగాయి, తమలపాకులు కొరకడం జరిగింది. ఇతను ఎంతో ఆశ్చర్యపోయాడు. యాక్చువల్గా అందరి ముందు ఆమె మానవ స్త్రీ కాదని ఏదేదో చెప్దామనుకున్నాడు, కానీ అదేమీ జరగలేదు. అందరూ వెళ్ళిపోయాక నిస్తేజంగా ఉండిపోయింది పెళ్లి కూతురు పడక మీద. ఆశ్చర్యపోయాడు. ఆమెలో చైతన్యం అంతా ఎగిరిపోయింది. అప్పుడు నిజమైన లక్ష్మీదేవి గదిలోకి వచ్చింది. అది ప్రతిమ అని అర్థమైపోయి అతని గుండె పగిలిపోయింది. ఎంతో దుఃఖించాడు మనసులోనే. కానీ ధీరోదాత్తుడు రాజు కాబట్టి కంటి నుంచి నీళ్లు రాలేదు, అదొకటే. అతను మంచం మీద వాలిపోయాడు. ఆమె అనింది, నేను నీ సమస్యలన్నింటినీ కాశ్మీరం నాకు పోయినాక తీరుస్తాను అని చెప్పింది. మళ్ళీ భ్రమరీనాథం వినిపించింది. అతను నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ప్రయాణమయ్యారు కాశ్మీరంకు. గాంధారం మీదుగా ప్రయాణమయ్యారు. అక్కడ ఆ దారిలో 2 నదులు ఉన్నాయి. ఆ నదులను దాటి వీళ్ళు వెళ్ళాలి. కానీ ఆకస్మికంగా అనుకోకుండా ఒక నదికి వరదలు వచ్చినాయి. ఆ వరదలు రావడంతో ఆ వరదలు తగ్గే వరకు వాళ్ళు నది దాటలేరు కాబట్టి అక్కడనే గుడారాలు వేసుకుని 4 రోజులు గడపాల్సి వచ్చింది. రాజు రాణి వెంట చోళదేశపు సైన్యము 1000 మంది దాకా వచ్చారు. వాళ్ళంతా ఆ సైన్యమును ఒక 2-3 సేనాపతులు, తర్వాత పరిచారికలు ఆరణంగా చోళదేశపు రాజు తన కూతురు వెంట పంపించాడు. ఆ చోళదేశపు సైనికుల మాతృభాష తమిళము. వాళ్లకు వేరే భాషలు ఏవి రావు. సేనాపతులకు 2-3 మాత్రం సంస్కృతం కొద్దిగా వచ్చు. ఇక కులూత దేశపు అంటే కులు దేశపు వాళ్లకు ఉత్తరాహులు వాళ్లకు హిందీ భాష ఏమన్నా వచ్చు ఏమో, దేవనాగరి వచ్చు. ఇకపోతే కాశ్మీర దేశపు రాజు సైనికులకు, ఆ రాజు సైనికులకు వాళ్లకు కేవలం కాశ్మీరీ భాష వచ్చు. సో జరిగిందేమంటే కాశ్మీర్ దేశపు సైనికులకు ఇటు చోళ దేశ సైనికుల భాష రాదు, కులూత దేశ సైనికుల భాష రాదు. అలాగే కులూత దేశ సైనికులకు ఈ 2 భాషలు రావు. చోళ దేశపు వాళ్లకు ఈ 2 భాషలు అర్థం కావు. ఇలా జరిగింది. ఏమంటే ఆ ముగ్గురికి సామాన్యమైనగా ఉండేది ఏది అంటే రాజభక్తి. ఆ 3 సేనలకు రాజభక్తి మిక్కుటంగా ఉంది. వాళ్ళల్లో వాళ్ళు కాస్త ఆహారం కోసం తగులాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ 4 రోజులు వాళ్ళ దీంట్లో లేదు, వాళ్ళ ప్రణాళికలు లేదు. అనుకోకుండా ఈ 4 రోజులు ఇక్కడ ఉండడంతో కొంచెం ఆహారానికి ఇబ్బంది పడినారు. అక్కడ వరదలు వచ్చినాయి కదా. ఈ చోళదేశపు సైనికులకు సముద్రం అలవాటు కాబట్టి వాళ్ళు ఆ వరదల్లోనే చేపలు పట్టుకున్నారు, వాళ్ళు అవి చేసుకుని తిన్నారు. అందులో వాళ్లకు ఆ మత్స్య ఆహారం అలవాటు కదా. సముద్ర తీరపులో వాళ్ళ ఎక్కువ భాగము సీ ఫుడ్ అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు అవి తిన్నారు.
ఈ కాశ్మీర్ దేశపు సైనికులకు ఇవ్వలేదు. సో వాళ్ళ మధ్య తగువులు వచ్చినాయి. మొత్తానికి ఆ తగువులలో కొద్దిమంది బాగా గాయాల పాలైనారు, కొద్దిమంది చనిపోయినారు కూడా. కానీ రణరంభ దేవతాంశ కదా, రణరంభ వారిని స్పృశించడంతో వారి బాధలు ఉపశమించినాయి. వారు తేరుకున్నారు, వాళ్ళు బతికినారు కూడా. ఇది గత వారం వరకు జరిగిన కథ. ఈ పైన కథ ఇంకా మళ్ళీ మనము ఈవేళ 5వ భాగానికి స్వాగతం చెప్పాను కదా, 5వ భాగంలో కథ మీకు వినిపిస్తాను. ఇంతవరకు జరిగిన కథ చెప్పాను కదా, ఇక ఆలస్యం లేకోకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి? సరేనండి. కథనంలో చెప్పినట్టు మర్నాటి పొద్దున అవతరాహులైన సైనికుల ప్రధానములైన గుడారముల ముందు మత్స్యములు అంటే చేపలు పోగులు పడి ఉండెను. అందరూ యథేచ్ఛంగా ఆరగించిరి. అర్ధరాత్రం నందు చోళ సైనికులు తెచ్చి వాణి నచ్చట వేసిపోయిరని కులూత కాశ్మీర సైనికులు అనుకుని మరలా ఇటు వివాదం జరిగినచో ప్రధానులైన వారిని తీవ్రంగా దండింతునని రణాదిత్యుడు చెప్పాను. వారికి ఆ విద్య తెలియను. రేపు కొండల్లో మీరు వేటాడుదురు, వారు పార్వతీయులు కారు, వారికి కొండల్లో వేట చేత కాదు, మీరు తెచ్చింది వారికి సగమెత్తురా అని రణాదిత్యుడు అనెను. రణరబ్బ అర్ధమందహాసం చేశాను, అంటే అరనవ్వు నవ్వింది. సరే, అప్పటి నుంచి భిన్న ప్రదేశంలందు భిన్నములైన ఊహలు ప్రబలెను. చనిపోయి లేచిన వారు కథలు చెప్పనారంభించిరి. ఒకడు ఇలా అన్నాడు, గడ్డంలున్నవి మీసంలున్నవి కరిముద్దుల వలె ఉన్నారు, మట్టలాగులు మట్ట చొక్కాలు తొడుక్కొని ఉన్నారు, నన్ను తీసుకొని పోయారు. ఎక్కడికి తీసుకొని పోయినారో తెలీదు. ఒక ఎత్తైన పీఠం మీద రత్నకంబళం పరిచి ఉన్నది. దాని మీద ఆయన కూర్చున్నాడు. ఆయన కన్నులు ఎర్రగా ఉన్నవి, చండ్రనిప్పుల వలె ఉన్నవి. ఆయన కారుమేఘం వలె ఉన్నాడు. ఆయనకు పెద్ద కూరలున్నవి. కాలాంజన పర్వతం అంటే కాటుక కొండ అనాలి వలె ఉన్నాడని చెప్పవచ్చు. మేలిమి బంగారు వన్నె పట్టుబట్ట ధరించి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో పెద్ద గద ఉన్నది, ఎడం చేతిలో సన్నని పగ్గములున్నవి. ఆయన పక్కనే ఒక పురుషుడు ఉన్నాడు. అతడు ఏవియో పుస్తకములు తిరిగి కూర్చున్నాడు. ఆ పక్కనున్న పురుషుడు నన్ను చూసినంతనే ఇట్లన్నాడు, వీడు కాదు, వీడిని తీసుకుని వచ్చితరేమి, వాడు వీని వల్లనే ఉండును, మీరు పొరపడితే కాబోలు. ఇట్లు చాలాసార్లు జరుగుతున్నది. వీటి మూలంగా మానవలోకంలో ఒక దురభిప్రాయం ఏర్పడుచున్నది, చచ్చిపోయిన వారు మళ్ళా బతకవచ్చునని. వీడిని తీసుకుని పోయి అచ్చట వదిలిపెట్టి రండు. వీడు చనిపోయిన చోట సొంత దూరంలో ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామం నిజంగా వీడు చనిపోయిన చోటనే ఉండవలేను. కానీ ఒక రాజు వివాహం చేసుకుని తన సొంత సైన్యంతో, అరణంగా వచ్చిన సైన్యంతో ఆ పల్లెకు అభిముఖంగా వచ్చుచుండెను. ఆ పల్లెలోని జనమందరూ భయపడి తమ ఇంట్లో వదిలి పారిపోయి, ఆ పల్లె ప్రజలకు వారు తమ పల్లె మీదకి దండయాత్రకు వచ్చుటలేదని వారు ఒక పెండ్లి వారిని క్రమంగా తెలిసి అచ్చడికి 10 గవ్యూతుల మేర తాత్కాలికంగా విడిసిరి. రేపు పొద్దుటికి పెండ్లివారు వారితోన వారు పోదురు, తమరు వచ్చి తమ పల్లిని ఆక్రమించుకోవచ్చునని అనుకొంచుండగా రాత్రి బ్రహ్మప్రళయంగా కొండలలో వర్షములు కురిసి తెల్లవారక ముందు విపాసా నది వరదల మీదకు వచ్చినది. ఆ రాజసైన్యం 4 దినములు అచ్చటనే ఉన్నది. ఈ భటులు ఆ స్థలంనే చూచిరు కానీ ఆ వ్యక్తిని చూడలేదు. వీడిని తీసుకొని పోయి అచ్చట వదిలిపెట్టి రండు. అచ్చటికి 4 గవ్యూతల మేర ఆ పల్లె ప్రజలు విడిసిన చోట సరిగ్గా వీని వంటి వాడే ఉండును. వాని పేరు కాలభటుడు. తీసుకొని రండు అని నన్ను వదిలిపెట్టిరి. వాడు నన్ను తీసుకుని వచ్చెను, నేను బతికి తిని. మీరు పోయి అచ్చట చూచించో ఆ కాలభటుడు అన్నవాడు మరణించి ఉండును అని చెప్పగా కొందరు సైనికులు తత్ప్రదేశమునకు పరిపెట్టిరి. ఆ నదికి వీరు విడిచిన చోటికి కుడిగా 4 గవ్యూతల మేర పోగా అచ్చట పల్లె ప్రజలందరూ గుమ్ములై ఉండిరి. ఆ నది వచ్చునని వారు అనుకోలేదు. నది వచ్చుట గుర్తుపట్టి పిల్లలతో మేకలతో దూరంగా పోయి అచ్చట ఉన్న ఒక చిన్న గుట్టపై నిలిచిరి. ఆ గుట్ట మీద 4-5 చెట్లు ఉండెను. నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయిన వారు ఎవరూ లేరు. ఒక చెట్టు కింద కూర్చుండి 10 మంది ఏడ్చుచుండగా ఈ సైనికులు పోయి వారి దుఃఖహేతువును అడిగిరి. ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. వారు ఇలా అన్నారు, అయ్యా, ఇంతవరకు రోగం లేదు, రొష్టు లేదు, వరదలు వచ్చి మమ్మ ముంచును అనుకుంటుమే.
ఇతడు అసహాయసురుడు, గొప్ప బలవంతుడు. మా పదార్థములన్నీ వరదలో కొట్టుకుని పోకుండా వాటినన్నిటిని ఒక పెద్ద మూట గట్టి తాను ఒక్కడిని మోసుకుని వచ్చాడు. నిన్న సాయంత్రం వరకు క్షేమంగానే ఉన్నాడు, కారణం ఏమీ లేదు, కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే చనిపోయాడు అని ఏడవనారంభించారు. వీరు అతని పేరు అడగ్గా వారు కాలభటుడు అని చెప్పిరి. ఆ సైనికులు తిరిగి వచ్చి ఈ కథను స్కందావారంలో స్కందావారం అంటే బ్యారక్స్ అంటారు కదా, ఇప్పుడు ఈ సైనికులు ఉండే గుడారాలుని దానిలో వ్యాపింపచేసిరి. ఇట్లు చచ్చి బతికిన వారు మరి 9 కలరు. అందరినూ తలా ఒక్క కథ చెప్పిరి. 4-5 కథలు సరిపోలినవి, తక్కిన వాటికి సాక్ష్యం లేదు. ఇట్లుండగా సైన్యములలో 2 విధములైన విశ్వాసములు బయలుదేరినవి. ఒక విశ్వాసము కొత్త రాణి మహాదేవి, భగవతి, వైష్ణవి, మహామాయ. ఆమె చావు బతుకుల మీద అధికారం కలది. రెండవ విశ్వాసం మూర్ఖులు ఎట్లే భావించరు, ఆ చనిపోయిన వారు నిజంగా చనిపోలేదు, యమభటులు ప్రమాదవశమున వారిని తీసుకొని పోయి వదిలిపెట్టి వారు బతికిరి. ఇచ్చట కొత్త రాణికి చావు బతుకుల మీద అధికారం ఎక్కడిది, ఆమె దయావంతురాలు, వచ్చి పరామర్శించను అని. మరి మూడవ వారు, అవునయ్యా మీరు చెప్పినట్టే ఒప్పుకుందాం, మేమందరము గాయపడితే ఆమె మా శరీరంలో స్పృశించను, మాకు బాధ తగ్గెను, దీనికి ఏమందరు అంటే సమాధానంలో ఇట్లొచ్చును, ఓ ఈ వెర్రిబాగుల వారులారా, ఆమె మహారాణి అంతఃపురస్త్రీ, అంతఃపురం నుండి ఎప్పుడూ వెలుపలికి రాదు, కొత్త పెండ్ల కూతురు. మన జన్మలలో మన మట్టి సౌందర్యవతులను చూడము, ఆమెయు మానవ స్త్రీయే. కానీ ఆ ధనము, ఆ భోగము, ఆ పెంపకము, ఆ అసూర్యం పశ్యతనము అంటే సూర్యకిరణాలు కూడా సోకనంతగా వాళ్ళ అంతఃపురములలో ఉన్నారు అని ఘోషాస్త్రీలు అని అర్థం. ఆ సూర్యం పశ్యతనము, పాల మీగడల మీద బతుకు, పరమ సుకుమారమైన ఆహారము, శ్రమ అనగా ఎట్టిదో ఇరుక్కపోవుట, కాలు కింద పెట్టకుండుట, ఆమె తలుచుకున్నంతలో కోరికలు నీవు తీర్చబడుట. ఆమె ఎట్లుండును, ఒక దేవత భూమికి దిగి వచ్చినట్టుండును, ఎన్నడూనూ కనిపించని రాణి, స్వర్గం నందలి దేవతా స్త్రీలు ఇట్లుందురేమో అన్నట్లున్న రాణి కనిపించుటతోడనే మీ ఒడళ్ళు మీకు తెలియలేదు. ఆమె మేము తాకినంతనే మిమ్ము మీరు విస్మరించిరి. ఇది మనోలక్షణం తప్ప ఆమె యొక్క దేవతాత్వం కాదు. అదే మామూలుగానండి, నాస్తికులు ఒక రకంగా మాట్లాడతారు, ఆస్తికులు ఒక రకంగా మాట్లాడతారు కదా, ఆ విధంగా వాళ్ళల్లో వాళ్ళు వాదించుకున్నారు. ఇట్లుండగా రణాదిత్యుడు ఆనాటి రాత్రి రాజభోగములన్నీ అమర్చబడిన తన గుడారంలో పండుకొనెను. భార్యాభర్తలు ఇద్దరును పోయి గాయపడిన వారిని, చనిపోయిన వారిని చూచుచిరి. రండ్రమ్మ వారిని తాకుట, కొందరు బతుకుట, కొందరికి గాయముల బాధ పోవుట తాను ప్రత్యక్షంగా చూచెను. అతడు ఆశ్చర్యపడుచుండెను. ఇద్దరును విడిపో వేళకు భార్య చిరునవ్వు నవ్వెను. అది చిరునవ్వు కాదు, సగము నవ్వు, అరనవ్వు. ఆమె ఎందుకు నవ్వెను? తాను తిరిగి నవ్వలేకపోయాను. తిరిగి నవ్వుటకు కారణం కనిపించలేదు. సగం నవ్వుటకు ఆమె కల కారణమేమి? తన గుడారంనకు రమ్మని ఆమెను ఆహ్వానించుటకు రణాదిత్యుడు భావించెను. ఆమె రానన్నచో తానేం కావలేను, తనకు మర్యాద భంగం. ఆమె వెంట ఆమె చెలికత్తెలు ఉన్నారు, వారి అభిప్రాయంలో తానేమగును? 3 నిద్రలైన తర్వాత భార్య మీద భర్తకు అధికారం లేంచో తన ప్రేమ వృక్షం సంగతి ఏం చెప్పలేను. మొకై వంగింది మానై వంగున తమ సంసారం సాగినట్టే, తన సుఖభావం పుష్పించినట్టే, తన వంశం ఫలించినట్టే. రణాదిత్యునకు 3 దినములు తన సుఖభావముల గురించిన భావన, కులూతమును వదిలినప్పటి నుండి సంతానమును గూర్చిన భావన. అశ్వమేధ యాగం చేసిన శ్రీరామునికి బంగారు సీత అయినను పక్కనుండెను. 3 నాళ్ళు తన పక్క పండుకున్న రండ్రంబ బంగారు రంబ కాదే, మరకతమయము. బంగారము మెత్తని లోహము, అందులో రాగియో మరో లోహమో కల్పంచో నగలకు పనికిరాదు. నాణ్యం చేయవలైనను పెరలోహం కలపబడవలేను. అచ్చమైన మేలి బంగారం మెత్తంది, వంచవచ్చును. శ్రీరామచంద్రుని సీతాదేవి అట్టిది. ఆమె కొంత కాకపోయినా కొంత అయినను మెత్తంది. సహజంగా సీతాదేవి యొక్క హృదయం మెత్తంది. ఆ సంగతి తెలిసిన శ్రీరామచంద్రుడు తన భార్య ప్రతిమను బంగారంతో చేయించుకున్నాడు. ఇది శిలాప్రతిమ, తాను చేయించుకున్నది కాదు. ఆమెయే తన హృదయ లక్షణమును పొందుపరిచి తన ప్రతిమను తాను చేయించుకున్నది.
ఆ ప్రతిమకు కాలు చేతులాడును, చక్కగా పక్కకు ఒత్తిగిలి పండుకుంట చేతనగును. తావన్ మాత్రమైన తన సంసారం నందు తాను స్త్రీ సంగమ సౌఖ్యమును వాంఛించుట 4-5 దినముల కిందటి విషయం. ఆ ఆశ పూర్తిగా వదిలిపోయింది. అంతేకాదు, తన సంగతి నలుగురితో చెప్పుకుందామన్నను వీల్లేదు. ఆమె అంత గడుసరి. ఆమె విచిత్రంగా ఏదో ప్రతివ్యూహం పన్నును. తాను చివరి దినమున పులచెండు విసిరెను, గంధం పూసెను, తమలపాకును కొరికెను. ఇంకా ఏముంది, సూర్యుడు పశ్చిమమున ఉదయింపబోచున్నాడు అనుకొంటిని. ఇట్లు చూడగా అది తూర్పే. ఇట్టి భార్యతో సంసారమును సంతానమును తన గోడు ఎవరితో చెప్పుకొనవలేను. రెండ్రంబ వెంట చెలికత్తెలున్నారు. అందరూ అందికత్తిలే. 100 సౌందర్యంలో ఒక చోట ఉన్నవి. దేని వైలక్షణము దాందే. అందరిలో రెండ్రంబ నిస్సందేహంగా మహాసౌందర్యవతి వలె కనిపించుచున్నది. ప్రత్యేకంగా వారి వంక చూచించో వారు సౌందర్యవతులు అనిపించునే కానీ వారి వంక చూచి మరలా అటు చూచించో సూర్యుని ముందు దివ్వటీలు. ఇట్లుండగా వారిలో ఒక అతుక ఉన్నది. ఆమె ఇదివరకు చూడలేదనగా ఇప్పుడు చూచును. అతడు కులూత దేశంలో రాజకన్యలు నెరుగున. రెండ్రంబ వెంట కులూత దేశాధిపతి తోడుగా రణంగా పంపబడిన స్త్రీలనందరినీ అతడు ఎరుగునా. అతడు కొందరు నెరుగును. తన కార్యమైన 3 దినముల యందు పాన్పు పైన ముచ్చటలకు నెరుపుటకు వచ్చిన స్త్రీలను నెరుగును. వారిలో ఎక్కువ మంది వృద్ధ బ్రాహ్మణ స్త్రీలు, మరికొందరు వారకాంతలు. రాజదుహితలు, రాజస్నుషలు రారు. రాజకుమార్తెలు కానీ రాజుల కోడళ్ళు కానీ రాలేదు. ఇతడు వారినెట్లెరుగును. ఆ కనిపించిన స్త్రీ పరిచారిక కాదు, బ్రాహ్మణ స్త్రీ కాదు. రాజస్నుషయో రాజదుహితయో కావలేను. రాజు కూతురన్నా అయి ఉండాలి, లేకపోతే రాజు కోడలన్నా అయి ఉండాలి. ఆమె చోళాంగనీయ, కులుతాంగనీయ అదియూ తెలియదు. చోళరాజ స్త్రీలు పాలములందు విభూతులను ధరించుచున్నారు. మీరు తమిళియన్స్ని చూసింటారు కదండి, వాళ్ళు ఎప్పుడు విభూతి ఉంటుంది. వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటే ఒక ఆచారం. దాన్ని చూసే వాళ్ళు తమిళియన్స్ అని మనం కనుక్కోవచ్చు. వారి అందు అది ఒక వైలక్షణం కనిపించుచున్నది. రెండ్రంబ కూడా తన జన్మస్థానమందలి ఆచారంను అవలంబించి పాలమునందు విభూతి దాల్చినది. ఆ కొత్త బాలిక పాలభాగమున విభూతి రేఖ లేదు. ఆమె స్త్రీ కాదు, బాలిక కాదు. ఆమె యందు యవ్వనం మొగ్గ తొడిగింది. ఆ యవ్వన ఛాయ సీతాకోక చిలుక రెక్కవిచ్చినట్లున్నది. ఆమె నుండి ఒక కాంతి ప్రసరించుచున్నది. ఆమె ఎవ్వరు? పరిచారికల్లో అటువంటి స్త్రీ ఉండదు. ఆమె యవ్వన ప్రధాన దేహళీ దత్త మణిదీపిక. ఆమె రాజస్నుష కాదు అంటే కోడలు కాదు. స్నుష అయినచో రాజకుటుంబంలో యందు ఆడబిడ్డ వంటి ఆమెను అత్తింటికి పంపరు. సామాన్య సంసారంలందు పెండ్లి కూతురు వెంట బంధువులైన స్త్రీలు ఆమె అత్తవారింటికి పోదురు. అచ్చట ఆమెకు కొత్తగా ఉండును, ఎరిగి ఉండిన ముఖం ఉండదు. అచ్చటి పరిచయము ప్రబల వరకు పుట్టింటి వారెవరో ఆమె వెంట ఉందురు. అట్టి ఆచారం రాజకుటుంబంలందు లేదు. ఈ యువతి రాజదుహిత కావలేను. మన ఇళ్లలో మామూలుగా పెళ్ళైన కొత్తలో వెంట ఎవరో ఒకరు పెద్దవాళ్ళైన ఆడవాళ్ళు కానీ లేదా వరుసకు ఆడబిడ్డలు ఎవరో ఒకరు వెళ్తారు. మామూలుగా మధ్యతరగతి ఇండ్లలో, మన ఇండ్లలో. కానీ రాజకుటుంబాల్లో అట్లా ఎవరు పోరు. మరి ఈమె ఎవరు? ఈమె అయ్యుంటే ఒక రాజకుమార్తె అయి ఉండాలి. కానీ తాను కులుత రాజధానిలో 4-5 దినములు ఉండెను. ఆ రాజునకు 3 కుమారులు అని తెలుసుకొనెను. ఆ బావమర్దుల్లో 2 చూచెను. ఆయనకు కూతురు ఎంతమందికి వివాహంలయ్యను, ఎంతమందికి కాలేదు, తాను విచారణయే చేయలేదు. అది అడిగించు తప్పేమో, మర్యాద కాదేమో. శ్రీనగరం నుండి తన వెంట వచ్చిన పరిచారికలకు తెలియదు. కులూత దేశ రాజాంతఃపుర పరిచారికల వద్ద తనకు చనువు లేదు. ఇంతకు తనకెక్కడ తీరింది? మొదటి దినమంతయు తన కోసమే ఉరగబెట్టబడి ఉన్నదన్న భ్రాంతి కల్పించిన అమృతపు టేరు వంటి రెండ్రంబను కూర్చిన ఆలోచనతోనే సరిపోయిన. తక్కిన 2 దినములు కొత్త సమస్యలు, తనకు తోచిన పరిష్కారములు కాకపోవుట,
దుఃఖము, ఆవేగము, ఉపశమము, కోపము, రోషము, చివరకు ప్రశాంతి. అన్నిటికీ మించిన ఆశ. అహో, ఆశ ఎట్టిది! తీరరాని దాహం వేయుచున్నది. సముద్రపు టొడ్డున నిల్చున్నాడు. అది తావరాని జలమని తెలియను. సముద్రమునంతయు తావలేనని కోరిక. ఏదో భాగ్యరేఖ చేత ఆ సముద్ర జలమంతయు శర్కరా మిశ్రిత జలమగునన్న వాంఛ. సముద్ర జలము పానకమవుతుందా ఎక్కడైనా? మర్నాటి పొద్దుటికి కులుత కాశ్మీర్ సైనికుల ప్రధాన స్కందావార పట్టగృహంలందు బ్రహ్మాండమైన మత్స్యములు రాసులు పడి ఉండెను. ఎట్ల పడి ఉన్నవి? ఎవరు తెచ్చిరి? అన్ని చేపలు నోరు పట్టిరి. చోళ సైనికులు భయపడి అర్ధరాత్రమునందు పోయి తెల్లవారులను చేపలను బట్టి కులుత కాశ్మీర్ సైనికుల కోపంలో పోటుకిట్లు చేసిరా. ఎంత చేసినా ఒక్క రాత్రి యందు ఇన్ని చేపలను పట్టుట సాధ్యమా? సముద్రంలోనైనచో ఇన్ని చేపలు పట్టవచ్చు. ఒడ్డున పల్లెల్లో ఉన్న పల్లెవాండ్రు 10-15 గవ్యూతుల మేర పరచదగిన వలలను చిన్న చిన్న పడవల్లో బయలుదేరి గంగలో అనగా సముద్రంలో పరుతురు. పల్లెవాండ్రు సముద్రంను గంగా అని అందరు. అది వరకు సముద్రంలో నీరు లేదు కదా. కపిలర్షి యొక్క కోపం చేత సాగర్లు భస్మీభూతులుగాక చిన్న చిన్న బూద దివ్వలుగా పడి ఉండగా భగీరథుడు తపస్సు చేసి స్వర్గం నుండి గంగను దాత్రికి తెచ్చెను. గంగా నది ఆ సాగర్లు ఏర్పడిన బూది దిబ్బలను నింపెను. అందుకనే దానికి సాగరం అనే పేరు వచ్చింది. ఇది భగీరథుడు గంగను తెచ్చుట అనే కథ భారతంలోనూ రామాయణంలోనూ రెండిట్లోనూ వస్తుందండి. ఇది మనము సినిమాలలో కూడా చూసామండి. సంపూర్ణ రామాయణంలో ఇది ఒక అందమైన పాటగా కూడా చిత్రీకరించారు. అద్భుతంగా ఉంది. బాపు రమణలు తీసిన సీతా కళ్యాణం అనే సంపూర్ణ రామాయణం అనే సినిమాలో, తర్వాత సీతా కళ్యాణం అనే సినిమాలో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ గంగావతరణ దృశ్యం చూపించారనమాట. అట్లా ఈ గంగావతరణం కథ అందరికీ తెలిసే ఉంటుంది. సగరుడు అశ్వమేధ యాగం చేస్తూ ఉండగా ఇంద్రుడు ఈసుతో దాన్ని ఆ అశ్వమును దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంన కట్టేసి వెళ్ళిపోతాడు. కపిల మహర్షి ఆయనకి ఇదంతా జరుగుతున్నదంతా తెలీదు. ఆయన తపస్సులో ఉంటాడు. ఈయన సగరుడు తన కుమారులను పంపించి వాళ్ళను ఆ గుర్రంను వెతికి పట్టరమ్మంటాడు. వీళ్ళు మూర్ఖంగా వెళ్ళి కపిల మహర్షి మీద నేరారోపణ చేసి ఆయన నిందించడంతో ఆయనకు కోపం వచ్చి చూడగా ఆ సగరపుత్రులు వాళ్ళు మొత్తము బూడిదైపోతారు. వాళ్లకు సద్గతులు కలవు. ఆయన కుమారుడు అంశుమంతుడు, సగర మహారాజు కుమారుడు. ఆ అంశుమంతుని కుమారుడు భగీరథుడు. ఆయన తన పితృదేవతల కోసము తపస్సు చేసి ఈ గంగాదేవిని ప్రార్థిస్తే బ్రహ్మని ప్రార్థిస్తే గంగ వస్తే వాళ్లకు సద్గతులు లభిస్తాయంటాడు. గంగను ప్రార్థిస్తే గంగ ఏమంటుంది, నేను ఆకాశం నుంచి కిందకి దిగినప్పుడు నన్ను భరించగలిగే వాళ్ళు ఉండాలి, లేకుంటే గనక భూమి బద్దలైపోతుంది అని చెప్తుంది ఆమె. అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు నిలబడి గంగను తన జటలలో ధరించి తర్వాత ఒక పాయను వదులుతాడు. ఆ పాయ ఉద్ధృతంగా వస్తూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తే అప్పుడు జహ్ను మహర్షి ఆ గంగను తాగేస్తాడు. మళ్ళీ భగీరథుడు జహ్ను మహర్షిని ప్రాధేయపడితే మళ్ళీ ఆయన తన చెవి నుంచి వదులుతాడు. అందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు వస్తుంది. తర్వాత గంగ ప్రవహిస్తూ వచ్చి పాతాళలోకం పోయి ఆ బూడిద గుట్టల మీద ప్రవహించినాక వాళ్ళకు సద్గతులు కలుగుతాయి. ఇదంతా ఈ గంగా నదే సాగరంగా రూపుదిద్దుకుంటుంది. అది అందువల్లనేమో వీళ్ళు గంగా అని అంటారు సముద్రాన్ని. అందుకనే దానికి సాగరం అనే పేరు వచ్చింది. సామాన్యంగా ప్రకృతి శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు
జలమే గడ్డకట్టి భూమిగా అయినదని, కొంత భాగం సముద్రంగా మిగిలిందని చెప్పుదురు. దానికి సామంజస్యం కుదరదు. ఈ భూగోళం అనంతాకాశంలో ఉన్నది. గడ్డ కట్టిన మేరయు కట్టని మేరయు ఒట్టి జలంగా, గట్లు లేని గుండ్రని చెరువుగా ఆకాశంలోనున్నదా? అది సాధ్యమా? సూర్యగోళం ఉన్నది, అదంతయు అగ్నిమయము. అది గోళంగా అనంతాకాశంన దానంతటా అది ఉండట్లేదా? అట్లే ఈ అనంతాకాశంలో ఒక చోట జలం ఉండగా చక్రముగా దాని యందు శ్రవణశీలమైన జలబిందువుల జలాణువుల పరస్పరాకర్షణ శక్తి చేత ఒక చోట ఉండరాదా అన్న ప్రశ్న పుట్టవచ్చును. అగ్ని యొక్క లక్షణం వేరు, జలం యొక్క లక్షణం వేరు. అగ్ని దహనశీలమైనది, జలము శ్రవణశీలమైనది. అగ్ని ఇంధనంను ఆశ్రయించి ఉండును, జలము పల్లంను ఆశ్రయించి ప్రవహించును. సూర్యగత వహ్ని అనింధనమైనదా? అట్టి వహ్ని ఇంధనం లేకుండా ఒక గోళంగా కట్టి జ్వలనశీలమై ఉండునా? ఉండించో ఉండవచ్చు. జలం అట్లు కాదే, అది ప్రవహించవలేను. ఆకాశం నందు యథేచ్ఛగా గాలి వలె తిరుగుచుండవలేను. వాయువు గోళంగా ఏర్పడి ఒక గ్రహంగా ఆగుట కనిపించదు. అట్లే జలం కూడా తానొక గోళంగా ఉండి కొంత ఘనీభవించి ధాత్రి అయి కొంత జలంగా ఉండి సముద్రం ఒకట కలదా? సూర్యమండలం యొక్క పైభాగమంతయు మహా అగ్నిమయము, తద్గర్భమంతయు కూడా అగ్నిమయమే కావలేను. కాకుండా నెప్పటికే ఆరిపోని నిత్య జీవమైన మనకు తెలియని ఇంధనమైన పదార్థము సూర్యమండల గర్భవర్తి అయి ఉన్నదా? అచ్చటికి పోయించో దగ్ధపట్ల ఒకటయ్యే తప్ప మరొక దారి లేదు. కనుక చంద్ర కుజమండలంల మీదికి ప్రకృతి శాస్త్రం దండెత్తినట్టు సూర్యమండలం మీదికి దండెత్తుటకు వీల్లేదు. అవును, కాదు. ఈ భూమండలం అంతయు తొలుత ఒక జలమండలము. మనకు తెలియని అనంత విషయములలో ఇది ఒకటి. ఇది ఆకాశంలో వేలాడుచున్న ఒక పెద్ద నీటి గోళము. అది విశ్లదం కాకుండా అంటే చెదిరిపోకుండా ఎందుకున్నదో మనకు తెలియదు అని అంగీకరించి సాదృశ్యంగా ఉన్న ఈ మహాపాతోగోళ మాట నడిమి నుండి గనుభవించుచు వచ్చి దాత్రిలో పైభాగంన 4వ వంతు భూఖండములుగా ఏర్పడి తక్కిన 3 వంతులు సముద్రంగా మిగిలిపోయినవి. పర్వతముల యొక్క ఉన్నతత్వం ఎట్లా గణించబడిందో సముద్రముల యొక్క లోతు కూడా అట్లే గణించబడింది. ఈ భూమి యొక్క ఆకారం తేలి 195 కోట్ల సంవత్సరములైందని అచ్చటివారు అంగీకరించుచున్నారు. అంతకాలం తక్కువ కాలం కాదు కదా. ఆ నడుమ సముద్రంలో పొంగి వచ్చి దాత్రిఖండములను ముంచివేసినట్లున్నది. సముద్రంలో ఉండి భూమి పైకి పొడుచుకుని వచ్చినట్టు ఉన్నది. కానీ జలమయమైన భాగం ఘనీభవించి దాత్రి అయిన భాగం కనిపించలేదు. ఏదైనా ఒక సిద్ధాంతం చెప్పించో సిద్ధాంతం యొక్క లక్షణము కొన్ని వేల ఏండ్ల మీదనైనా భూగోళం నందు మానవ సృష్టిలోనూ ఎచ్చట్నో ఒక చోట దృశ్యమానం కావలేను అంటే కనిపించాలి. ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామమైనచో అది కొంత దూరం వచ్చి ఆగిపోనా తెలియదు. సరే, ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందనగా పల్లెవాండ్రు సాగరంను గంగా అంటారు. గంగా నది ఉత్తర దిశం నందు ప్రవహించుచున్నది. ప్రాక్ సముద్రం నందు పడుచున్నది అంటే పశ్చిమ సముద్రంలో పడుతోంది. ఆ గంగా నది సముద్రంలో కలిసేటి స్థలం ఎక్కడా? ప్రాక్ సముద్రం అంటే తూర్పు సముద్రం బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ గంగా నది సముద్రంలో కలిసేటి స్థలం ఎక్కడ? ఆంధ్రదేశం యొక్క సముద్ర తీరం ఎక్కడ? చోళరాజ్యం నుండి ఉన్న సముద్ర తీరం ఎక్కడ? ఇక్కడ పల్లెకారులు సముద్రంను గంగా అనుట ఏమి? దీనికి ఒకటి చెప్పవచ్చు. ఈ పల్లెకారుల పూర్వీకులు భగీరథుని వంశం వారు. లక్షలాది సంవత్సరంలో జరిగినను వారి వంశం నందు ఆ మాట నిలిచి ఉన్నది. వారు నిర్ధనులైరి, అనాగరికులైరి, పండితులైరి. వారికి రాజ్యములు పోయినవి. లక్షల సంవత్సరముల మీద వారికి మిగిలింది భగీరథుడు తపస్సు చేసి గంగానదిని ప్రవహింపచేయగా ఆ గంగయే సముద్రమైంది అన్న విషయం. కనుక నేటికి వారు సముద్రంను గంగా అనుచున్నారు. ఈ ఒక్క మాట మిగిలి తక్కిందంతే సర్వనాశనమైంది అనియా చెప్పవలేను. అనియే చెప్పవలేను. ఆ పల్లెకారులట్లు గంగలోనికి చిన్న చిన్న పడవల మీద కెరటంలలో బరువైన పదార్థములతో వల యొక్క అంచులు కదలకుండా గవ్యూతల దూరంగా చుట్టూను వేసుకుని వత్తురు. 2 నాళ్ళుంచి లేదా ఒక దనముంచి ఆ వలను చివళ్ళు పట్టుకుని లాక్కుని వత్తురు. అందులో 10 పడవలకు సరిపోయినన్ని చేపలు వచ్చును. పెద్దవి చిన్నవి ఒక్కొక్కప్పుడు తత్తత్ పరిసర ప్రదేశంలో ఎందున్న జనులకందరికీ కొన్ని నెలల గ్రాసం వచ్చును.
అంత పని ఒక్క రాత్రిలో పొంగి వచ్చిన విపాసా నదిలో చోళ సైనికులు చేయటం సాధ్యం కాదు. లెంచి ఇది ఎటు సమకూడింది? కొత్తరాణి యొక్క అనుగ్రహం చేత సమకూడింది. ఆమె దేవతామూర్తి. తన పుట్టింటి సైనికుల వలననే కల్లోలం జరిగింది. ఈ సైనికులందరూ కాశ్మీరంలోకి పోచున్నారు. అది తన అత్తిల్లు. వీరందరూ అచ్చట ఉండవలేను. వెళ్ళుచూనే మార్గమధ్యంన ఇన్ని కాలుష్యములతో, ఈ అంతఃశైత్యములతో, ఈ విరోధ భావాంకరములతో వెళ్ళించో అచ్చట వీరి స్థితి భద్రంగా ఉండదు. వీరు కాశ్మీరంలలోనే నిలిచిపోదురు. 4-5 ఏండ్లు అయిన తర్వాత ఆ భాష నేర్చుకుంటారు. అచ్చటనే పిల్లలను కంటారు. వారు కాశ్మీరీలగుదురు. వీరి పిల్లలకు 2-3 తరముల తర్వాత అప్పుడు మరొక రాజు, కాశ్మీర రాజు, అప్పటి చోళరాజు కూతురు పెండ్లాడించో, ఆ చోళరాజు తన కూతురుకు 1000 మంది చోళ సైన్యం నాడంగా ఇచ్చించో, వీరి సంతతి వారే వారిని పరదేశీయులు, పరభాషీయులుగా వేళకోళం చేదురు, తిరస్కరింతురు, చప్పరింతురు. ఏమి చిత్రమైన సృష్టి, ఏమి చిత్రమైన మానవ ప్రవృత్తి! మానవులకు తత్కాలమే తప్ప అనంతకాలం లేదు. కానీ కృత్రిములు, కుత్సితులు, దుర్జనులు, రాజ్యాధికార వాంఛాదుష్టులు బహుకాల భావనతో ప్రజలను కిక్కిరింతురు. జీవుని లక్షణమునందే వాని జననము, వాని కూడుగుడ్డలను, వాని దేశమును, తద్విషయక జ్ఞానమును మించిపోయిన ఒక తెలివి ఉన్నది. ఆ జీవుడు సర్వమైన తెలివికి గూడు. ఆ తెలివిలో ఒక దేశము, తత్కాల తద్దేశగత జీవిక. మిగిలిన తెలివినేమి చేయును? ఈ జీవిక చుట్టూను పటమునల్లును. వట్టి కులూత వ్యవహారం. యోగులు, ఆత్మారాములు, నిరహంకారులు, నిరపేక్షులు అయిన ఋషులు తదనంత కాలమున చూతురు. ఈ ఖండకాలము వారి పాదతలమును అంటుకున్న బురద వలె ఉండును. కానీ దేవతలు ఉన్నారు. వారు మనుష్య జన్మ ఎత్తించో మానవుల వలె ఖండకాల జ్ఞాన సంపన్నులుగా ప్రవర్తింతురు. కానీ మహర్షుల వలె అనంతకాల జ్ఞాన సంపన్నులు. దేవతలలో, మహర్షులలో కొంతమంది మానవ సృష్టి యందు దయగలవారు. అచ్చమైన ఋషులు ఆత్మారాములు. అచ్చమైన దేవతలు సర్వదేవతాత్వ మహిమానిష్ఠులు. మానవ సృష్టి యందు దయ కలిగిన ఋషులు వేదోపనిషత్తు, స్మృతి, పురాణాదులను నిర్మింతురు. మానవ జీవితమునందు సుఖమును సంపాదించుటకు ప్రయత్నములు చేయుదురు. అట్లే మానవుల యందు దయ కలిగిన దేవతలు తాము దయ చూపించదలిచిన స్థలం నందు మానవాతీతమైన తమ శక్తులను ఉపయోగించి మానవ అలభ్యమైన విషయములను మానవ లభ్యములగినట్టు చేసి మానవులను ఆశ్చర్యచక్తులుగా చేయుదురు. ఈ మహాప్రకృతి ఉన్నది. దీని పేరు నియతి. దీని యందు ఒక నియమము నిష్టమై ఉన్నది. అది గణిత శాస్త్రం వంటిది. రెండును కలిసిన 4-5 కానే కాదు. అట్లే కారణము, కార్యము. కారణ ఔచిత్యమును బట్టి కార్య ఔచిత్యము. సముద్రంలో పల్లెకారులు సంవత్సరం పొడుగునను నేసుకున్న వలను 25 మంది పడవ మీద పోయి దాన్ని సముద్రం యందు పరిచి కొన్నాళ్ళైన తర్వాత చచ్చి చెడి చేయగల విన్నపలైన దాన్ని లాగి 10 పడవలకు పట్టినన్ని చేపలను లాగగలుగుట ఒక నియమం. అది ఒక నియతి. అర్ధరాత్రం నందు ఒక యామ మాత్రంన పొంగిన నదిలో 5-6 పడవలు పట్టు చేపలను 1000 మంది అయినను సరే పోయి పట్టగలుగుట నియమం కాదు. అది నియతి కాదు. అంటే అది సహజం కాదు. అనగా సృష్టిలో అట్లు జరగదు. అట్లు జరుగుటకు మానవాతీతమైన ఒక శక్తి కావలేను. సృష్టికి మించిన ఒక ధర్మము, సృష్టికి మించిన ఒక నియమము కాని ఒక నియమము ఆచరణలోనికి రావలేను. దాని పేరు దేవతాశక్తి. సర్వ సృష్టిలోని నియమములు సామాన్యంగా మానవ బుద్ధికి తెలియను. తద్దేశగత, తత్కాలగత, తత్పదార్థగత నియమములు తత్రత్తులకు నిస్సంశయంగా తెలియను. ఆ తెలివిడికి మించిన పని జరిగించో, దృశ్యమానమగుచున్నచో అది మానవ శక్తి కాదు. సృష్టి యొక్క ధర్మం కాదు. సృష్టిలోని నియమం కాదు. పంచభూతములు వాని దారిని అవి ప్రవర్తించుచున్నవి. వాని యందు ఒక నియతి పరినిశ్చితమై ఉన్నది. దానికి మించినది దేవతాశక్తి. అందుచేత రండ్రంబ మానవ స్త్రీ వలె కనిపించుచున్నను దేవతామూర్తి కానీ వట్టి మానవురాలు కాదు. ఈ సంగతిని సేనానులు మరియు కొందరు ఇతర అధికారులు పోయి రణాదిత్యంతో చెప్పిరి. ఒక సృష్టి నియతికి బాహిరమైన విషయం జరిగినప్పుడు
దానిని గురించి భావించువారు సామాన్యంగా మువ్విధములుగా ఉందరు. మొదటివారు దేవతా మహిమని వెంటనే అంగీకరింతురు. రెండవ వారు లౌకికములైన కారణములను సన్నిధానపరచుటకి యత్నించి వారి యత్నం ఫలవంతం కాకపోయినను తాము కల్పించుకున్న సమాధానం నందు విశ్వాసంతో పండితమన్యులై ప్రవర్తింతురు. మూడవ వారు దాన్ని పట్టించుకొనరు, మనకెందుకులే అందురు. కొంత వెక్కిరింతురు, దానిని నమ్మరు, ప్రత్యక్షంగా చూచియూ నమ్మరు. వారి వివేకమెట్టిదనగా ఇది అహేతుకంగా కనిపించుచున్నది కదా, దీని అందేదో హేతుకల్పనమైన చేయవలేను అన్న ఊహ పొంతకు కూడా పోరు. అగ్నులు 3 చోట్ల ఉందరు. ఒక చోటు మాత్సర్యము, రెండవ చోటు రాజు, మూడవ చోట అబోధాపహతత్వం. రణాదిత్యుడు రెండవ చోటు. కానీ ఆయన సేనానులు చెప్పిన మాటను వినను, కన్నులు పెద్దవి చేసెను, ఆలోచన నిమగ్నుడైనట్టు కనిపించను. ఆమె దేవత అనుటకు తనకు నాలుక రాలేదు, భార్య అని తక్కువపరచుటకు గుండె చాలలేదు. సరేనండి, ఇది ఇక్కడ ఏమైంది? రణరంభ ఒక దేవత అని చెప్పారు సైనికులు వీళ్ళు వెళ్ళి, కానీ ఈయన ఏం అనలేకపోయాడనమాట. తన భార్య అని చిన్న చూపు చూడలేడు, ఆమె దేవత అని వాళ్ళ ముందు ఒప్పుకోలేడు. తన తక్కువతనం తెలిసిపోతుంది కదా అని. తర్వాత ఏమైంది? రణాదిత్యుడు రణరంభ వెంట ఉండగా చూచిన పిల్ల, ఒక పిల్లని చూశాడు అని ఇంతకుముందు వచ్చింది కదా, ఆ కులత దేశపు రాజు కూతురో ఏమో అనుకున్నాడు. ఆ పిల్ల రణరంభ యొక్క మహారాజ్ఞి భోగార్హమైన పటకుటీరంలో ఏడుస్తూ కూర్చొనింది. ఆ అమ్మాయి ఏడ్చుటానగా బిగ్గరగా గొంతెత్తి ఏడ్చుట కాదు, రాజకుటుంబంలో అట్టిది అలవాట్లేదు. రాజకుటుంబములలో ఏడవరు, వారికి సహజంగా కోపం వచ్చును, దాసుల మీద కోపింతురు. ఏడుపన్నది పస్తనంలో పిల్లలు చేయుదురు, వారికి ఏదో కావలేను, అది వెంటనే లభించదు, పిల్లలు ఏడుతురు. తల్లి వెంటనే పాలేయదు, ఏదో పని మీద ఉండును, తల్లి వచ్చే లోపలగా ఏడుతురు. 2-3 వచ్చే వరకు వారు చిన్నవి కోరుదురు, అవి లభ్యములు కావు, వాని కొరకు ఎడుతురు. తల్లులు బుజ్జగింతురు, లాలింతురు, వారు కోరిన వానికి ప్రత్యామ్నాయం మరి ఏదో ఇత్తురు. పిల్లలు వాడిని తోసివేయుదురు, ఏడుతురు. ఈ రీతిగా సామాన్య సంసారంలో ఎందు పిల్లలకు ఏడుపు అలవాటు కాన ఆ ఏడుపే పెద్దగా అయిన తర్వాత కూడా ఏడ్చుచుందురు. బంధువియోగం వచ్చును, పెద్దవాడిని ఏడ్చుచుందురు. పిల్లలు ఆ దుఃఖంను చూస్తురు, ఆ ఏడుపుని నేర్చుకుంటారు. బిగ్గరగా ఏడ్చుట, చేతులు గుంజుకుంటా, గగ్గోలు పట్ట, కన్నుల వెంట నీరు కారుట, ఇవన్నీ పేద కుటుంబములలో సామాన్య సంసారములలో జరుగును. ధనవంతుల కుటుంబములలో పిల్లల ఏడుపునకు ఇంత ప్రసక్తి లేదు. వేళకు పసిపిల్లల ఆకలి తీరించో వారు సగానికి సగం ఏడవరు. జీవుల యందు ఆశ ఎట్లుండును? తాము ఎరిగి ఉన్న దాన్ని, చూచిన దాన్ని వాంఛించుటగా ఉండును. ఎరగని దాన్ని ఎవరు కోరరు. మోటార్ కారుని ఎరుగుదురు, అది కావాలనని కోరుదురు. ఏనుగును చూతురు, అది కావాలనని కోరుదురు. పిల్లలు మోటార్ను కానీ ఏనుగును కానీ ఎప్పుడునూ చూడంచో అది కావాలనని కోరుదురా? కోరరు. సామాన్యుల పిల్లలు వీధుల వెంట కానీ తమ వాకిళ్ళలో ఎవరో వచ్చినప్పుడు కానీ మోటార్ను చూతురు, అది కావాలని ఏడుతురు. వారికి మోటార్ ఉన్నది, ఈ పిల్లలు పోయి దానిలో ఎక్కుదురు, అది కావాలని కోరుటెట్లు, ఏడ్చుట ఎట్లు? దృశ్యమానం లేని వస్తువులన్నీ లభ్యమానం లగుచుండగా దుఃఖమేమున్నది? దృశ్యమానములు కాని వాని గురించి కోరికయే లేదు. ఇది లోకం యొక్క లక్షణం. కనుక మహారాజు పిల్లలు దుఃఖం నెరగరు, ఏడవరు. కానీ ఏడుపన్నది జీవి యొక్క లక్షణం. శరీరంకు ఏదో బాధ కలుగును, ఏడిపోవచ్చును. రాచబిడ్డలకు శరీరంకు బాధ కలగదు, బయట నుండి బాధ కలగదు, అంతరమైన బాధ కలగవచ్చును. ఎంత పోషణ గల శరీరమైనను లోన ఏదో వ్యాధి ఉదయింపవచ్చును. రాచబిడ్డ అని కడుపు నొప్పి వచ్చుట మానివేయినా, చెవిలో పోటు రాకుండా మాన్న, వెన్నులో బాధ, మరి శరీరంలో ఎచ్చటం బాధ నిస్సందేహంగా కలుగును. అప్పుడు ఏడుపొచ్చును. బాధ వెంట దుఃఖం కలుగును. ఆ బాధ శారీరకం కావచ్చును, మానసికం కావచ్చును. ధనవంతుల యొక్క శారీరకములైన బాధలు సులభంగా తొలగింపబడవచ్చును. మానసికములైన బాధలు ఉన్నవి, అవి ఎట్లు పరిహృతములగును? వారికి మానసికములైన బాధలు ఎట్లుండును?
మానసికమైన బాధ అనగా దేన్నో వాంఛించుట, అది లభ్యం కాకపోవుట. అనగా వాంఛించినది లభ్యం కాకపోవటం లేనే లేదు కదా. బాధ ఎట్లనగా వాంఛించినది ధనం చేత లభ్యమైన వస్తువు అయినచో అది సులభంగా లభించినప్పుడు బాధ లేదు. కానీ వాంఛ చాలా విలక్షణమైనది. వాంఛకు ఒక ఔచిత్యం ఉన్నది. ఆ ఔచిత్యము వాడు జన్మించిన కుటుంబము, వానికి గల సంపద, వానికి గల మర్యాద, వానికి గల అధికారము మొదలైన వాని పరిధుల్లో ఉన్నచో ఆ వాంఛకు పరిపూర్తి కలదు. ఎగుళ్ళు దిగుళ్ళు ఉన్నచో ఆ వాంఛకు పరిపూర్తి లేదు. ఒక రాజుగారి కూతురుతో ఆడుకుంటకు పొరుగువారి పిల్ల వచ్చిచుండును. ఆ పొరుగువారు కూడా ధనవంతులైనను వారికి రాజకుటుంబం కల మర్యాద ఉండదు కదా. ఆ రాజకూతురు వారింటికి పోయి ఆడుకుందును అన్ను. తమ కూతురు వారింటికి పోట వీరికి మర్యాద కాదు, పిల్లని వెళ్ళనీరు. పిల్ల మంచి బాధపడిందన్నట్టే కదా. జీవులలోనే స్వభావ భేదములు అనంతములుగా ఉంటుంది. ఓరి నాయన, ఓసి తల్లి, మనం గొప్పవారము, వారింటికి పోవటం మనకు మర్యాద తక్కువ కనుక నీవు ఆ విషయంలో ఏడవద్దు అని పిల్లలతో చెప్పుదురు. ఆ పిల్లల జీవలక్షణములలో రజోగుణం ఎక్కువ పాలున్నచో ఈ మాటలు వారికి నచ్చుటయే కాదు, వారిలో ఒక రాజటీవీ బయలుదేరును. అది వరకే అంకితమైనచో నేడు ద్విదళ మగును. కొందరు జీవలక్షణంలో రాజసం పాలు ఎక్కువ ఉండదు, అధికంగా సత్వమే ఉండును. అంతేకాదు కొందరు పిల్లల్లో విచారణ లక్షణం ఉండును. మనం ఎందుకు వెళ్ళకూడదు, మర్యాద అనగా ఏమి, వారు మన ఇంటికి వచ్చుట్లేదా ఇత్యాది ప్రశ్నలు కొందరు పిల్లలు వేయుదురు. అచ్చట దుఃఖం ప్రారంభమవుతున్నది. బాల్యం గడిచినది, యవ్వనం ఆరంభించుచున్నది. ఇది మానవ సృష్టిలో గడ్డు సమస్య. అంతవరకు ఉన్న కోరికలన్నీ లోకమునందలి వస్తువులను చూచుటయు వాడిని వాచించుటయు వరకే. యవనోదయం ఒకటి చేతనే దృశ్యమానం కాని వస్తువునందు అంతరాంతరం నుండి ఒక కోరిక బయలుదేరుచున్నది. లోకంలో స్త్రీ పురుష ప్రవృత్తి సామాన్యులందరికీ దృశ్యమానమగుచునే ఉన్నది. సహజమైన ఊహ చేత యవనోదయం అయినంతనే ఒక్కొక్కప్పుడు యవనోదయం కాకమునిపే ఈ వ్యవహారం కరతామలకమే. పురుషునకు స్త్రీవాంఛ, స్త్రీకి పురుషవాంఛ కలుగట్లో అబ్బురం లేదు. సంఘములు కలుషితంలై కలగకపోవటంలోనే అబ్బురం ఉండును. అచ్చమైన సంప్రదాయ రమణీయమైన రాజాంతఃపురంలో ఎందు బాలబాలికలకి ఊహలు కలుగుట కష్టం. అచ్చమైన సంప్రదాయ రమణీయమైన అన్న రెండు విశేషములను వేయట ఎందుకనగా సామాన్యంగా రాజవంశంలో ఎందుకు కూడా దుర్నీతి ప్రబలి ఉండును. ధూర్తులైన సేవకులు, పరిచయాధిక్యత గల సేవకులు, ధన సంపాదనాసక్తులైన సేవకులు రాచకొడుకులకు ప్రధానంగా దుర్వ్యసనంలో అలవరుతురు. రాచకూతుంటలలో ఇది తక్కువైనను దాసీజనం వలన అచ్చట కూడా లేదని చెప్పుటకు వీలుండదు. కానీ ఆ బాలిక పెరిగిన రాజవంశము స్వచ్ఛమైన రాజవంశం. అచ్చట ఇట్టి దుష్టములైన సంస్కారం కలుగుటకు వీల్లేదు. ఆమెకు యవనోదయమైంది. ఆమెకు తెలియకుండా మనసులో ఏదో వాంఛ ఉద్భవించినది. ఆ వాంఛ ఇతమిత్తమని ఆమెకే తెలియదు. మరియు మానవ జన్మ ఎత్తినంతనే, శరీరం కలిగినంతనే ఒక లక్షణం ఉన్నది. కాలు చేతులు కలవు, శిరస్సు కలదు. పరున్నప్పుడు చెయ్యి తల్లి మీదనో దాది మీదనో వేదురు, ముఖమున కానెంతురు, చేత్తో పాటు కాలు కూడా వేదురు. పండుకున్నప్పుడు కాలు చేతులు పక్కకు చాచుట శరీరం యొక్క స్వభావము. అది దేహం యొక్క పాటునకు సులువు. అందొక సూక్ష్మమైన సౌఖ్యము అనుభూతమవుతున్నది. తల కింద దిండు సొంత సుఖమునిచ్చినట్టు ఒత్తిగిలి పండుకున్నప్పుడు ఒక కాలు సరిగ్గా పక్క కాని ఉండును, రెండవ కాలు సజ్జ మీద ఆనదు. అచ్చట ఒక ఎత్తు ఉండించో తల కింద దిండు వలె అది ఒక సుఖంనిచ్చును. గీతావాత చెప్పున్నదేమనగా శరీరగతమై తదైవ విన్యాసహేతుకమై శరీర నిర్మితిలోనే పక్కన ఇంకొక శరీరం ఉండుట సహజ వాంఛితమై ఉన్నది. వాంఛాంతర్భూత సహజత అయి ఉన్నది. యవనోదయ తత్పూర్వం ఇది సహజత్వం, యవనోదయ అనంతరం ఈ సహజత్వం అన్యాపేక్షంగా భాషించును. శరీరం నందు ఈ సహజత్వం దానికోసమే సృష్టింపబడిందేమో. ఇది యవనోదయ వేళ వికారం. ఆ బాలిక పేరు అమృతప్రభ. జీవుని యందు వాంఛ ఉండును. ఆ వాంఛ ఏటిదో జీవునకు తెలియదు. వాంఛానుకూలమైన వస్తుదర్శనమైనప్పుడు కానీ ఆ వాంఛ మూర్తి కట్టదు, ఆ వాంఛకు రూపం ఏర్పడదు. ఓహో, ఇన్నాళ్ళు నాలో తెలియకుండా ఉన్నది ఇది కాబోలు అనిపించును. విచారణశీలురికి ఇట్లా అనిపించును. విచారణశీలురు కాని వారికి వెర్రులెక్కును. పాపం, వారు దాన్ని తెలుసుకొనలేరు. తద్దర్శనం వల్ల వారు బాధను ఎక్కువగా అనుభవించుచుందురు. అది ఇదమిత్తమని వారికి తెలియదు.
తెలిసిన వారు బోధించే వరకు వారికి అవగతం కాదు. ఎవరైనా చెప్పించో ఒకవేళ అది కాదని కూడా వారు వాదింతురు. తత్ప్రాప్త్యానంతరమున కానీ తద్బాధాపనోదనం జరిగిన తర్వాత కానీ వారికి వాణి ఎందలి హేతుమద్భావము గోచరించదు. వాంఛలో కాలుష్యం లేదు, అధర్మం ఉండవచ్చును. భావనామయ ప్రపంచకమున అధర్మము కాలుష్య మాలిన్యాది శబ్దములు కొన్ని చోట్ల గౌణ ప్రయోగములు. అధర్మమున కాలుష్యమందము, పంకమనగా నిజంగా బురద, దాన్ని పాపార్థమున కూడా వాడుదుము. ఈ రీతిగా అచ్చమైన ప్రకృతి గల స్త్రీ పురుషులకు యౌనోదయమైనంతనే ఒక పురుషునితోడనో ఒక స్త్రీతోడనో సంయోగం కలగవలనన్న వారికి తెలియని వాంఛ బయలుదేరును. అందరి శరీరంలో మలమాంసాది భూయిష్టంలే, కానీ ఎవ్వరినూ తమకు తాము శుభ్రస్నాతులు శుభ్రపరిధానులునై తమ శరీరగత మాలిన్య భావన చేయరు. అది శరీరగత ధర్మంగా భావింతురు. పరులను గూర్చి విచారించినప్పుడు వారి శరీరంలో యొక్క ఏ తదృశ నిర్మితి పరిగణింపబడును. సామాన్యంగా చెప్పించు ప్రతివాడును చీదును, అంబుకృతి చేయును. ఇక్కడ కూడా ఒక కొత్త పదం అండి. అంబుకృతి అంటే ఉమ్మడం, ఉమ్మి వేయడం. ఇది పరువులు చేసినప్పుడు వీనికి అసహ్యం వేయును. అట్లే రాచబిడ్డల విషయంన సామాన్యుల ఎందుకంటే పరశరీర స్పర్శ సహింపరాందిగా ఉండును. తమ బంధువులు తమ తాకుదురు, పరిచారకులు స్పృశింతురు. అది అలవాటై నిత్యధర్మమే, అది పరస్పర్శగా కనిపించదు. వీరు కాని వారితో పరస్పర్శ. మానవుని లక్షణము ఎంత విలక్షణమైనది. అట్టి రాచకూతుండ్ర విషయంలో యవనోదయమేం చేయుచున్నది. ఇన్ని అడ్డంకులు గల పరపురుష స్పర్శను వాంఛించుచున్నది. ఆ వాంఛ తత్పురుషాపేక్షకం. వరుస వెంబడి చెప్పించో తన టీవీని తన దర్పమును పరిత్యజించవలేను, పరస్పర్శ సహనమును విడవలేను. తానెన్నడూ ఎరగని దైన్యము తనను ఆవహించుచున్నది, మున్నెరగని దుఃఖభావము కలుగుచున్నది. అననుభూతపూర్వమైన రోదన ధ్వని కంఠంనందు సమద్భవించుచున్నది. అమృతప్రభ ఏడ్చుచున్నదనగా ఇట్టి పరిస్థితుల్లో అవి సమన్వయం జరగవలేను. పరిచారకులు పోయి రణరంభతో ఆమె స్థితిని చెప్పిరి. రణరంభ ఆమెను తీసుకుని వచ్చుచున్నప్పుడే అమృతప్రభతో నిమేషార్థమును కూడా ఆమెను ఎడబాసి ఉండనని వాగ్దానం చేసి తీసుకుని వచ్చినది. ఎడబాసి ఉండకుండుట అన్న మాటకు సామాన్య కుటుంబంలోనే అర్థం వేరు, రాచ కుటుంబంలోనే అర్థం వేరు. సామాన్య కుటుంబంలో గృహ వసతులు తక్కువ, 4-5 కలిసి ఒక చోటునే నిద్రింతురు. రాచ కుటుంబంలో అట్లు కాదు, ఎవరి నిద్రశాల వారిదే. ఒక్కొక్కరి గది సామాన్యుల ఇల్లంతా ఉండవచ్చు. అచ్చట ఏం జరిగిందో 2వ గదిలోనికి తెలియవేళకే కొంత వేళ పట్టును. మ్లేచ్చులలో కొన్ని దేశంలో ఒక కుటుంబంలో 4 ఉన్నచో ఎవరు నిద్రించుగది వారిదే. రహోదలు జరుగుచుండును, తక్కిన వారికి తెలియదు. కానీ పరిశుభ్రత దృష్ట్యా అది మంచిదే. సాంఘికమైన ఒక లక్షణం చేత సన్నిహితత్వం నందలి భద్రతా గుణ సంపాదన చేత ఇది మంచిది కాదు. ఎవరి ఆచారం వారిది. అమృత ప్రభను నిమిషం ఎడబాసి ఉండను అనగా నిచ్చలు తన కన్నులెట్టునే ఉంచుకుందునని అర్థం కాదు. సామాన్య కుటుంబంలో అది అర్థం. ఇచ్చట అనగా శరీర ధర్మంలను భావించో దానికి అర్థం లేదు. మనుష్య సాధ్యమైనంత శరీర ధర్మ నిర్వహణ యోగ్యమైనంత కాలం జాగ్రత్త వహింతును అని అర్థం. అమృత ప్రభకు వేరే గుడారం ఉన్నది. ఆ గుడారము రణరంభ యొక్క పటికుటీరమునకు దగ్గర. నిమిషములో అచటి వార్త ఇచ్చటి కందును పిలువబడును అని అర్థం. అమృతప్రభ దుఃఖపడుచున్నదనగా పరిచారులకు తెలిసినంత సులభంగా తొందరగా రణరంభకు తెలియటట్లు. అమృతప్రభ నామె తల్లి రణరంభ వెంట ఎందుకు పంపించింది? యవనవతి అయి వివాహయోగ్య అయిన బాలికను రాజపత్ని ఎవరైనా ఇట్లు పంపించునా? తన భర్తకు చెలికాడైన మరొక రాజు కూతురు వివాహం కొరకు 15 దినముల కిందట తన ఇంటికి పంపబడిను. ఈ 15 దినములలో ఆమె తల్లో నాలుక వలె మెలిగెను, పూసలలో దారం వలె ఉండెను. తన కడుపున పుట్టిన బిడ్డ వలనే నటించెను. ఆమె మహానుభావురాలు, మహిమవతి. ఆమె యందు దేవతా లక్షణములు కలవు. ఆమె వారిని గ్రహించెను. అయినను పెండ్లీడు వచ్చిన తన కూతురు ఆమె వెంట పంపించుట న్యాయమా? ఇది మాయయ్యా. సరేనండి, ఇక్కడితో ఈ కథ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాను చెప్పడము. ఇక్కడ మనకు అర్థమైన దాని ప్రకారము ఏమంటే, ఇక్కడ రణరంభ వెంట ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి
అట్లా ఇట్లా మామూలు పరిచారిక కాదు, రాజకుమార్తె, కులూత దేశపు రాజు కూతురు. ఎవరైనా కానీ పెళ్ళి కాని అమ్మాయిని కొత్తగా పెళ్ళైన దంపతుల వెంట పంపిస్తారా? మరి ఈమె ఎట్లా పంపించింది అంటే రణరంభ వాళ్ళ మీద అంత మాయ కమ్మించిందా? రణరంభ వెంట అంత ధైర్యంగా ఎలా వాళ్ళ కూతుర్ని పంపించారు? ఇది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఈ అధ్యాయము ముగిసింది. సరే, మరి ఈ అమ్మాయిని రణాదిత్యుడు చూశాడు. అది చూసినందువల్ల ఏం జరిగింది అది వచ్చే వారం చూద్దాం. ఈ అమృతప్రభ ఏం చేసింది? అమృతప్రభను అసలు రణరంభ ఎందుకు పిలుచుకొచ్చింది తన వెంట? ఇవన్నీ ప్రశ్నలే, సరేనా? సో మీకు వీళ్ళు 4 రోజులు ఇక్కడ విడిచి ఉన్న కాలంలో రణరంభ గుడారంనకు రణాదిత్యుడు వచ్చినప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయిని చూశాడు. చూసినందువల్ల ఏం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళా వచ్చే వారం కథలో తెలుస్తుంది వివరంగా. అప్పుడే తెలుస్తుంది ఈ 4 రోజులు వీళ్ళు ఎందుకు విడిదేయవలసి వచ్చింది, దీని వెనక ప్రణాళిక ఏమిటి, ఇది రణరంభ ప్రణాళికనా, ఇంకా ప్రకృతి మామూలుగా సహజంగా చేసిన ప్రణాళికనా, ఎందువల్ల ఇలా జరిగింది, ఇవన్నీ తెలుస్తుంది. సరేనా అండి? ప్రస్తుతానికైతే ఈ కథనం ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా తక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సాహిత్యం అంటే కొద్దిగా అందరూ భయపడుతున్నారు, విశ్వనాథ్ వారి సాహిత్యం అర్థం కాదని. నేనైతే చాలా మటుకు మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. సరేనా అండి? ఓకే, మరి ఉండనా? ఈ పూటకు ఇంతటితో స్వస్తి చెప్తున్నాను. కథనం నాకు వచ్చే వారం మళ్ళీ కథ కొనసాగిస్తాను. అంతవరకు అందరూ హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, సాహిత్య పరిచయం పెంచుకోండి. మీకు నచ్చితే ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను నా ఆయుష్ గట్టిదైతే నాకెంతకాలం ఓపుకుంటే అంతకాలం ఈ కథల్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. సరేనా అండి? ఇంకో ఉంటాను మరి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని భ్రమరవాసిని 6వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉండనా మరి? బాయ్ బాయ్.